ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవి నమః అని నిత్యము స్మరిస్తూ ఉంటారో వారికి ఆ తల్లి రాజ్యాధిపత్యాన్ని, నిరుద్యోగులకు ఉద్యోగాన్ని తప్పకుండా ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 684వ నామము రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరి అనే నామానికి అర్థము రాజులకు, రారాజులకు, వారికి రాజులైన వారందరికీ కూడా ఈశ్వరి అంటే పృథ్వీ అన్నమాట. ప్రభువు పుంలింగము, పృథ్వీ స్త్రీలింగము. రాజా ప్రకృతి రంజనాథ్ అంటే ప్రకృతిని ప్రజలను రంజింపచేసేవాడు రాజు. ఇంటి యజమాని కూడా ఆ ఇంట్లో ఉన్న వారికి రంజింప చేస్తాడు కాబట్టి అతడు కూడా ఆ ఇంటికి రాజే కదా. చంద్రుడు తన ప్రకాశవంతమైన ఆహ్లాదకరమైన వెన్నెలతో ప్రజలను రంజింప చేస్తాడు కాబట్టి అతడు కూడా రాజే. రాజులకు రారాజులైన చక్రవర్తులందరికీ రారాజు, రేరాజు అంటూ ఉంటారు చంద్రుణ్ణి. అటువంటి చంద్రుణ్ణి తన శిరోభాగాన అలంకారంగా ధరించిన వాడు పరమేశ్వరుడు. కనుక అతడు ఆ రాజరాజు అయ్యాడు. ఆ రాజరాజైన పరమేశ్వరునికి ఈశ్వరి కాబట్టి లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అయ్యిందనమాట. ప్రజాపాలకులు రాజులు, రారాజులైన చక్రవర్తులు అయితే వారిని పరిపాలించేవారెవరు? దేవతలు. ఎందుకంటే రాజులు, రారాజులు ఆరాధించేది దేవతలనే కదా. ఆ దేవతలకు రాజులు సృష్టి, స్థితి, లయకారకులు అయిన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారందరికీ ఈశ్వరి అంటే వారిని సృష్టించి ఆయా కార్యాలకు నియోగించి వారిని పరిపాలించేది రాజరాజేశ్వరి స్వరూపమైన శ్రీ లలితా త్రిపుర సుందరి అనమాట. నవవిధులకు అధిపతి అయిన కుబేరుని కూడా ఈశ్వరి జగన్మాత రాజరాజేశ్వరి. ఈ తల్లి షోడశాక్షరి మంత్ర దేవత. పంచదశాక్షరి మంత్రమైన కా ఏ ఈ లా హ్రీం ఆ సా కా హా లా హ్రీం సకాల హ్రీం కు శ్రీంను చేరిస్తే అది షోడశాక్షరి మంత్రం అవుతుంది. ఈ షోడశాక్షరి మంత్ర అధిదేవత శ్రీ రాజరాజేశ్వరి. జగద్గురువులైన ఆదిశంకరులు తాను రచించిన రాజరాజేశ్వరి అష్టకంలో ఆ తల్లిని శంకర్ని ఇల్లాలుగాను, సామ్రాజ్యలక్ష్మి ప్రసాదించినదిగాను, జ్ఞానరూపిణిగాను, ముల్లోకాలను పాలించినదిగాను, నానారత్న విభూషితములైన ఆభరణాలతో అలంకృతమైనదిగాను, సమస్త ప్రాణకోటికి జననిగాను, అత్యంత ప్రకాశము కలిగి ఉన్నదిగాను, రాక్షస సమూహములను చెండాడిందిగాను, ఓంకార స్వరూపిణిగాను, సృష్టి స్థితి లయకారిణిగాను, వేదాంగాలచే స్తుతింపబడుతున్నదిగాను, పంచ ప్రణవములకు మాతగాను వర్ణించి ఆ తల్లి యొక్క ఈశ్వరీ తత్వంను మనకి వివరించారు. శ్రీ విద్యా ఉపాసనలో భాగమైన షోడశాక్షరి మంత్ర అధిదేవత శ్రీ రాజరాజేశ్వరి అని చెప్పుకున్నాం కదా. ఈ మంత్రాన్ని ఉపాసించి జగన్మాత అనుగ్రహమును చూరగొన్న వారు ఎవరు అంటే మనువు, చంద్రుడు, కుబేరుడు మొదలైన వారనమాట. వారందరికీ రాజ్యాధికారాన్ని ఇచ్చింది ఆ తల్లి. ఎవరైతే ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవి నమః అని నిత్యము స్మరిస్తూ ఉంటారో వారికి ఆ తల్లి రాజ్యాధిపత్యాన్ని, నిరుద్యోగులకు ఉద్యోగాన్ని తప్పకుండా ప్రసాదిస్తుంది. ఎన్నాళ్ళు ఈ నామం స్మరించాలి అనే ప్రశ్న మాత్రం అసలు రానీకండి. ఆ తల్లి నామాన్ని ఎన్నాళ్ళు జపిస్తే అంత శ్రేయస్కరం. రాజరాజేశ్వరి అనే నామం ఎంత గొప్పదంటే ఆ తల్లి యొక్క దృష్టి సోకిన వారు ఎంతో అదృష్టవంతులన్నమాట. సంఘంలో ఆరాధ్యనీయులవుతారు. జగన్మాత యొక్క కృపా కటాక్షములు అంత అద్భుతమైనవి. శ్రీ విద్యోపాసన సాధకుల యొక్క సకల కామములను పూర్తి చేయడమే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. జగన్మాత సమస్త బ్రహ్మాండముల నిర్వహణ కోసము త్రిమూర్తులను, దిక్పాలకులను, నవగ్రహాధిపతులను ఈ విధంగా ఎంతో మందిని నియమించి యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత అని చెప్పినట్లుగా వారందరి అర్చనలు అమ్మవారు అందుకుంటూ ఉంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిస్తుంది కదా. రాజరాజేశ్వరి దేవిని భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత అంటారు. మహాత్రిపుర సుందరి పూజలు అందుకుంటుందన్నమాట. అపరాజితాదేవిగా ఆ తల్లిని భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. పరమేశ్వరుని యొక్క వామాంకంపై ఆసీనురాలై ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అనంత శక్తి స్వరూపిణైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. రాజరాజేశ్వరి దేవిగా జగన్మాత ఒక చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో అభయముద్ర భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది. చెరుకుగడ ఆత్మజ్ఞానానికి సంకేతం. అంకుశము, పాసము దుష్టులను, దురహంకారాలని శిక్షించడానికి ధరిస్తుంది. తన ప్రశాంతమైన చిరునవ్వుతో
చల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తుంది. సమున్నతమైన దైవిక శక్తికి రాజరాజేశ్వరీదేవి ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పును, ఉన్నతమైన భావాలను ఆ తల్లి వ్యాప్తి చేస్తుంది. రాజులకు, రారాజులకు, వారికి రాజులైన వారందరికీ ఈశ్వరిగా చంద్రుని తన శిరోభాగమును అలంకారంగా ధరించిన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరునికి భార్య అయిన రాజరాజేశ్వరీ దేవిని మనం ఓం నమో శ్రీ రాజరాజేశ్వరీ దేవి నమః అనే నామంతో స్మరిస్తూ ఉంటే, తెలిసి స్మరించినా తెలియక స్మరించినా ఆ తల్లి మనకి కావలసిన కోరికలన్నీ తీరుస్తుంది. మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, సంపదలు లేని వాళ్ళకి సంపదలు, చివరికి మోక్షాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.